అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్ ఇప్పుడు ప్రెసెంట్ వైజాగ్లో 21st అంటే ఇంకొక 2 డేస్లో ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో, యోగాంధ్ర ఈవెంట్. సో ఈ యోగాంధ్ర ఈవెంట్ ఏంటంటే చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ప్లానింగ్. ఏ లెవెల్లో ప్లానింగ్ అంటే వైజాగ్ సిటీ ఆర్కే బీచ్ ఉంటుంది కదా, ఆ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు టోటల్ 30 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఈ 30 కిలోమీటర్ స్ట్రెచ్లోని కూడా మ్యాట్స్ వేసి దాని మీద పీపుల్ కూర్చొని యోగా చేసేలాగనమాట. సో వాళ్ళకి బేసిక్గా ఇండివిజువల్ మ్యాట్స్ కూడా ఇస్తారు, అండ్ నార్మల్గా కూర్చోవాలనుకున్న వాళ్ళు కూడా కూర్చొని పోవచ్చు, ఎందుకంటే రోడ్ల మీదే మ్యాట్లు వేస్తారు కాబట్టి. సో దీనికోసం ఇంకా బ్లాకేజ్లు అవన్నీ ఇంకా కన్ఫర్మ్ వెళ్ళండి. ఇంకా దానివల్ల అసలు వైజాగ్లో అసలు కనీ విని ఎరగనంత ట్రాఫిక్ కనబడింది నిన్న. అంటే ఈ హనుమంతవాక, ఈ విశాలాక్షి నగర్ ఆ ఏరియాస్ ఉన్నాయి కదా, సో ఆ జోన్స్లో అసలు బీభత్సమైన ట్రాఫిక్. అంటే బేసిక్గా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ తగరపు వలస, ఈ ఆనందపురం, లేదంటే ఇటు మిగతా ఏరియాస్ ఉంటాయి కదా, సో అటు నుంచి బేసిక్గా అలా వచ్చేవారు బీచ్ రోడ్ నుంచి. ఇప్పుడు ఆ స్ట్రెచ్ అంతా మూసేయడం వల్ల ఆ ట్రాఫిక్ అంతా అటు వచ్చింది. సో మొత్తం జామ్ అయిపోయి కూర్చుంది అనమాట కంప్లీట్గా. సో బేసిక్గా బీచ్ రోడ్లో ప్లానింగ్ ప్రాపర్గా చేసి హైవే ప్రాపర్గా ప్లానింగ్ చేయలేదు. ఆ ఫస్ట్ ప్లానింగ్ వల్ల కూడా కొంచెం అటు ఇటుగా అయిపోయిందిలే. సో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా చాలా వరస్ట్గా అనిపించింది నిన్నైతే మాత్రం. సరే, బట్ ఇంకా అది ఇంకా కామన్. ఇంకా ఇలాంటి ఈవెంట్లు అయ్యాయంటే ఇంకా ఆ మాటకు వస్తే, ఆ నిన్న ఏదైతే ట్రాఫిక్ చూశానో ఆ ట్రాఫిక్ బేసిక్గా బెంగళూరులో రోజు ఉంటుంది, హైదరాబాద్లో ఇంకా పీక్ అవర్స్ ఉంటాయి చూడండి, ఆ టైంలో ఉంటానే ఉంటుంది సేమ్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్. సో ఒక కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు ఇంక ఈ కైండ్ ఆఫ్ ట్రాఫిక్స్ అనేవి కామన్ ఇంకా. సో ఇంకా మనం ఏం చేయలేము దానికి. కాకపోతే ఏంటంటే ఇన్నాళ్ళు వైజాగ్ చాలా ప్రశాంతంగా ఉండి అసలు అలాంటి ట్రాఫిక్లు ఏవి చూడకుండా నార్మల్గా పీస్ఫుల్గా ఎవరి మటుకు వాళ్ళు ఉండి ఎవరు పనాలు చేసుకుంటూ ప్రశాంతంగా అలా వెళ్ళిపోతుండేది. సో నిన్న చాలా హ్యూజ్ లెవెల్లో ట్రాఫిక్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ వచ్చింది మొత్తం అందరికీ కూడా. అయితే ఇక్కడ ఈ యోగాంధ్ర వల్ల అసలు వైజాగ్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ యూజ్ ఏంటి? ఇప్పుడు అంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు, ఇన్ని బ్లాక్ చేస్తున్నారు, దీనివల్ల అంతమంది ఇబ్బంది పడుతున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం, ఏ రకమైన ఉపయోగం ఉంది, అండ్ అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం డీటెయిల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఉన్న హ్యూజ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. 5 లక్షల మంది యోగా చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో 5 లక్షల మంది యోగా చేసి గిన్నిస్ రికార్డ్ అనమాట. ఇంతకుముందు 1.5 lakh పీపుల్ చేశారు, సో అది రికార్డ్ ఉంది. సో ఇప్పుడు 5 లక్షల మంది యోగా చేసి ఒకటేసారి గిన్నిస్ రికార్డుకి అయితే చేయబోతున్నారు, ప్లాన్ చేస్తున్నారు. సో ఈ 5 లక్షల మంది యోగా చేసిన తర్వాత బేసిక్గా ఇంకా రికార్డ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా అలా ఉండిపోద్ది మ్యాక్సిమం. మళ్ళీ ఇంకొక 3-4 ఏళ్ల దాకా నాకు తెలిసి దాన్ని మళ్ళీ టచ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడు ఏదైతే రికార్డు సెట్ చేస్తున్నారు, ఎందుకంటే 5 లక్ష, ఇంతకుముందు 1.5 lakh ఉంటే అదే హ్యూజ్ అనుకుంటే దానికి 3.5 రెట్లు పెట్టారు ఈసారి ఏకంగా. సో అంత హ్యూజ్ లెవెల్లో ఒక రికార్డ్ అనేది వైజాగ్ పేరు మీద సెట్ అవుతుంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ పేరు మీద సెట్ అవుతుంది కాబట్టి, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం గ్లోబల్ అటెన్షన్ అంతా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ యోగా లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, వాటి గురించిన కొన్ని ఏమంటారు ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి రిలేటెడ్గా కొన్ని స్మాల్ స్కేల్ కావచ్చు, మీడియం స్కేల్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అండ్ ఇంటర్నేషనల్గా ఎవరైతే దాన్ని చాలా ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా కావచ్చు, వైజాగ్ అనేది లేదంటే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అంటే చాలా హై లెవెల్లో కనబడుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఆ రోజు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు కాబట్టి, సో ఎంటైర్ వరల్డ్ మొత్తం ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్, దట్టు నరేంద్ర మోడీ గారు లాంటి ఒక మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ ఒక సిటీకి వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే అక్కడ ఒక రికార్డ్ క్రియేట్ అవుతోంది అన్నట్టయితే చాలా హ్యూజ్ లెవెల్లో ఈ ప్లేస్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది.
అందరినీ కూడా వరల్డ్ మొత్తానికి కూడా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. సో అది వైజాగ్, ఆంధ్ర ఈ రెండింటికి కూడా యూజ్ అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు రీసెంట్గా వైజాగ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువే ఉంది యాక్చువల్గా, ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఇక్కడ చాలా వరకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఈవెన్ టీసీఎస్కి ఇక్కడ ల్యాండ్ కూడా చాలా తక్కువ కాస్ట్కే ఇచ్చారు యాక్చువల్గా. తక్కువ కాస్ట్ అని కూడా అనకూడదు, ఆల్మోస్ట్ ఫ్రీగానే ఇచ్చారు. సో వాళ్ళకి అలాగ ఒక ల్యాండ్ ఇచ్చి ఆ కంపెనీని చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ తీసుకొస్తున్నారు. అలాగే మిగతా కంపెనీస్ని కూడా ఇక్కడ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు కాబట్టి సో వరల్డ్ మొత్తానికి కూడా ఓకే, వైజాగ్ అనేది ఇంత పెద్ద ఈవెంట్ను ఆర్గనైజ్ చేయగలిగిన సిటీ, ఇంత పెద్ద ఈవెంట్ అక్కడ సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ అది కూడా ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్లో అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరిగింది అని కనుక కన్ఫర్మ్ అయినట్టయితే సో మ్యాక్సిమం అందరి ఫోకస్ వస్తుంది. ఇప్పుడు వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనుకుంటున్నారు కదా యాక్చువల్గా. ఈ వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి ఇలాంటివి కొంతవరకు హెల్ప్ అవుతాయి. ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కొంతవరకు హెల్ప్ అవుతాయి. అంటే అటెన్షన్ గ్రాప్ చేయడానికి, ఇండస్ట్రీస్, కంపెనీస్ రావడానికి వీటికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో చాలా హ్యూజ్ స్కేల్లో బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్లు వచ్చేస్తాయని చెప్పలేం కానీ బట్ డెఫినెట్గా అందరి కళ్ళల్లో పడుతుంది వైజాగ్, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడా. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్కి రావచ్చు, వైజాగ్కి రావచ్చు, వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలకి రావచ్చు. ఇప్పుడు బేసిక్గా అనకాపల్లి సైడ్ చాలా హెవీ రేంజ్లో ఇండస్ట్రీస్ అయితే వస్తున్నాయి, కొత్త కొత్త ఇండస్ట్రీస్. సో వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఈ వైజాగ్ అనేది ఒక ఎపీ సెంటర్గా మారి దీని చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవ్వచ్చు. వైజాగ్లో బేసిక్గా సిటీలో పెట్టాలంటే అవ్వదు ఎలాగో, ఎందుకంటే సిటీ మ్యాక్సిమం కొండలతో నిండిపోయి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వైజాగ్లో కొంచెం దూరంగానే పెట్టుకోవాలి. వైజాగ్ అటు అనకాపల్లి సైడో లేదంటే ఇటు ఆనందపురం, విజయనగరం అటు సైడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సిటీలో ఏంటంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్ వెళ్తుంటాయి కాబట్టి అటు సైడు అదొక ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇక్కడ సింహాచలం కొండ కావచ్చు, లేదంటే మిగతా కొండలు కావచ్చు, చాలా వరకు హిల్సే ఉంటాయి మ్యాక్సిమం వైజాగ్లో. మీరు ఏరోప్లేన్ నుంచి చూస్తే మొత్తం హిల్సే కనబడుతుంటాయి మొత్తం. సో అలాగే ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్. సో ఏంటంటే ఇంకా సిటీ అవుటర్స్లో మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో అది దానికి ఈ ఈవెంట్ చాలా వరకు హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో గవర్నమెంట్ ఆల్రెడీ వైజాగ్ని చాలా వరకు వరల్డ్ ముందు పెట్టడానికి ట్రై చేస్తుంది కదా. సో దానికి ఈ ఈవెంట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో లేదంటే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్లు కానీ లేదంటే కొన్ని ఉంటాయి కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ లాగా ఇది కూడా వరల్డ్ మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు 5 లక్షల మంది ఒక చోట గ్యాదర్ అయ్యి ఒక చోట కంటిన్యూస్గా యోగా చేస్తూ ఒక రికార్డ్ సెట్ చేశారు అంటే ఇంకా ఆబ్వియస్లీ అది చాలా బాగా వెళ్తుంది. సో ఆల్రెడీ చాలా వరకు క్లోజ్ చేస్తారులేండి, ఇంకా యోగా మ్యాట్స్ అవన్నీ వేసేసి ఇంకా ఈ రోజు నుంచి ఇంకా అది కూడా మిగతా భాగం కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఇంకా అక్కడ కూడా ఇంకా మ్యాట్స్ అవన్నీ వేస్తారు. సో మొత్తం అందరూ కూడా యోగా చేస్తారు. ఇంకా వేరే ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి, అక్కడ ఫ్లడ్ లైట్స్ లాంటివి కూడా చాలా హెవీగానే పెట్టారు. ఇంకా అవన్నీ నడుస్తూ ఉంటాయి ఇంకా ప్రాసెస్ అంతా కూడా. సో ఇవి బేసిక్గా చాలా హ్యూజ్ లెవెల్లో ఉన్న అడ్వాంటేజ్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఆ ఏరియాస్లో ఎవరైతే లోకల్ షాప్ పీపుల్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఈ 3-4 డేస్ బిజినెస్ ఉండదు. 3-4 డేస్ లాస్లే ఉంటాయి వాళ్ళకి. అంటే ఇంకా కంప్లీట్ సెలవులు పెట్టేయాలి వాళ్ళు, ఇంకా సెలవులు ఇచ్చేయాలి, షాప్ కంప్లీట్ క్లోజ్లో ఉంచాలి. సో ఇంకా అట్లా ఉంటుంది పరిస్థితి. అంటే ఇంకా ఏముంది అక్కడ, ఇంకా మొత్తం క్లోజ్, బారికేడ్లు పెట్టేశారు మొత్తం అంతా కూడా. ఈవెన్ కొన్ని అపార్ట్మెంట్లో అయితే మనుషులు కార్లలో బయటికి రావడానికి కూడా లేకుండా పోయింది. అయితే వాళ్ళకి అసలు లేదు, ముందే చెప్పేశారు ఒకవేళ మేము బారికేడ్లు పెట్టేస్తున్నాం, మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళాలనుకుంటే కార్లు ముందే బయట పెట్టేసుకోండి, లేదంటే బైకులు అవన్నీ ముందే బయట పెట్టేసుకోండి అని చెప్పేశారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఇంకా బయట పెట్టేసుకున్నారు రోడ్ల మీద, అంటే సైడ్ రోడ్స్లో. సో ఇంకా అటు వెళ్ళిపోయారు ఇంకా. సో అట్లా మొత్తం క్లోజింగ్ ఉంది, మొత్తం ఏరియాస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తూ వచ్చారు. సో ఇట్లాగా పీపుల్ కొంతవరకు ఇబ్బంది పడతారు. అండ్ ఏమంటారు, ఆ లోకల్ షాప్ పీపుల్ ఎవరైతే అక్కడ మొత్తం ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఒక 4 డేస్ 5 డేస్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు 17 నుంచి 21 వరకు చేస్తున్నారు, 17, 18, 19, 20, 21. సో ఒక 5 డేస్ అయితే ఇబ్బంది పడతారు. మళ్ళీ 22 కూడా అంత ప్రాపర్గా ఉండదు, ఎందుకంటే ఆ ఈవెంట్ చేయడం మీద పెట్టిన శ్రద్ధ వాటిని క్లియర్ చేయడం మీద ఫాస్ట్గా పెట్టరు. సో ఇట్లాంటివి కూడా ఉంటాయి కాబట్టి 22 కూడా ఇబ్బంది కిందకే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఆ రోజు కొంతవరకు ఇబ్బంది అవుతుంది. సో అక్కడ వైజాగ్ పీపుల్కి కొంతవరకు ఇబ్బంది అవ్వచ్చు, కొంతవరకు అంటే ఆ 4-5 డేస్. అండ్ ట్రాఫిక్ చాలా పెరుగుతుంది ఆ 4-5 డేస్, చాలా హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అసలు అది ఇంకా బెంగళూరు ట్రాఫిక్, అది ఈ 4 రోజులు బెంగళూరు ట్రాఫిక్ చూస్తారు అంతే వైజాగ్ పీపుల్, అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. ఇంత వరస్ట్ ట్రాఫిక్ భూమి మీద ఎక్కడా లేదనేది లేదు అసలు, ఎందుకంటే బెంగళూరు ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. నిన్న హనుమంతవాక ఆ జంక్షన్స్లో ఏదైతే ట్రాఫిక్ స్టక్ అయ్యిందో, ఎందుకంటే నేను బేసిక్గా భీముల దగ్గర ఉన్న మార్లిన్ కేక్ వెళ్ళాను. నేను ఇక్కడ నుంచి అక్కడికి కేఫ్ ఉంటుంది అక్కడ, అదే కాఫీ షాప్, ఆ కాఫీ షాప్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళేసరికి సిటీ నుంచి ఇంకా 2 గంటలు పట్టింది నాకు. ఇంకా బేసిక్గా అది నేను అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ ఒక 2 అవర్స్లో వెళ్ళాను నేను. బెంగళూరులో మీరు 30 కిలోమీటర్స్ 2 అవర్స్లో వెళ్ళలేరు యాక్చువల్గా.
ఇంకెక్కువ టైం పడుతుంది. సరే ఇట్స్ ఓకే. ఎందుకంటే నేను మధ్యలో విశాఖ వ్యాలీ స్కూల్ సైడ్ తిరిగిపోయి అటు నుంచి మళ్ళీ అలాగే వెళ్ళిపోయాను నేను లోపలికి. ఎందుకంటే ఇక్కడ కొన్ని బ్లాకేట్స్ ఉన్నాయి కైలాసగిరి ఆ ఏరియాలో. అందుకని అలా హైవేకి వెళ్ళి మళ్ళీ అలా దిగాల్సి వచ్చింది. లేదా ఇంకా పూర్తిగా నేను హైవే మీద వెళ్ళుంటే నాకు ఇంకా చాలా టైం పట్టుందండి. బట్ అందుకే నేను మళ్ళీ బీచ్ రోడ్లోకి వెళ్ళిపోయాను. సో ఇలా జరిగింది నాకు. అండ్ నార్మల్గా ఇంకా మళ్ళీ రిటర్న్ బాగానే వచ్చేసాను అది. సో ఇట్లా కొన్ని ఉంటాయి ఇలాగా ఏమంటారు, ఒక 4-5 డేస్ వరకు ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. వైజాగ్ పీపుల్ ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటిది ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్ చేయకపోవడం వల్ల చాలామంది చాలా వరస్ట్గా అనిపిస్తుంది. ఏంటిది ఇట్లాంటి అవసరమా, వైజాగ్లో ఎందుకు ఇలా పెడుతున్నారు, ప్రశాంతంగా ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు మాకు ఈ గోలంతా, ప్రశాంతంగా ఉంటున్నాం కదా, ఎందుకు ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఇవన్నీ అన్నట్టుగా రియాక్ట్ అవుతారు కొంతమంది, అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. బట్ ఏంటంటే దీనివల్ల చాలా వరకు యూసేజ్ ఉంది. అది వైజాగ్కి ఉంటుంది, ఏపీకి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ని మనం అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఏపీ ప్రజెంట్ యూనో ఆ డెవలపింగ్ స్టేట్లో ఉంది. అండ్ ఏపీకి ఉన్న చాలా హ్యూజ్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి మనకున్న కోస్ట్ తీర ప్రాంతం, రెండోది ఏంటంటే మనకున్న సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రిలేషన్ ఇప్పుడు చాలా బాగుంది యాక్చువల్గా ఈ టర్మ్. అండ్ నెక్స్ట్ టైం కూడా నాకు తెలిసి ఏమో నా ఎస్టిమేషన్ అయితే మళ్ళీ ఒకవేళ వీళ్ళు విడిపోకుండా ఉన్నట్టయితే కూటమి గవర్నమెంట్ వీళ్ళు విడిపోకుండా నాకు అవి ఎక్కువ కావాలి, నాకు అంటే సీట్లు ఎక్కువ కావాలి, నాకు ఎంపీ సీట్లు ఎక్కువ కావాలి, నాకు మినిస్ట్రీలు ఎక్కువ ఇవ్వాలి, ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకొని ఏదో వాళ్ళకి ఏమో గొడవలు వాళ్ళు విడిపోతే తప్ప మ్యాక్సిమం నెక్స్ట్ టైం కూడా వాళ్ళే వస్తారు. సో ఒక కాన్స్టెంట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు చాలా మంచి అండర్స్టాండింగ్తోనే వెళ్తున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా. సో అంటే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ వాళ్ళు సెంటర్ తరపున. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ రిలేషన్ అంతా కూడా బాగుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. సో అంతా బాగుంది కాబట్టి సో ఈ రిలేషన్ ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ గవర్నమెంట్ ఇలాగే కంటిన్యూ అయితే మ్యాక్సిమం పర్ఫెక్ట్ ఉంటుందని అనిపిస్తుంది సిచ్యువేషన్. అంటే ఏంటంటే ఎప్పుడైనా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. ఇదనే కాదు, అది ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ప్రీవియస్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, అది ఒక 10 ఏళ్ళు కాన్స్టెంట్గా ఉండుంటే అది మేబీ దాని వాళ్ళ తాలూకా విజన్ ఏదైతే ఉందో, వాళ్ళ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీచ్ అయ్యే ఛాన్స్ ఉండేది. అది అవ్వలేదు. సో అట్లీస్ట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈ గవర్నమెంట్ అయినా సరే ఒక 10 years పాటు కాన్స్టెంట్గా కనుక ఉన్నట్టయితే వీళ్ళ విజన్, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటుంది. సో అలా అనమాట. సో డెఫినెట్గా ఈ గవర్నమెంట్ అదే నాకు అనిపిస్తుంది నెక్స్ట్ టైం కూడా ఈ గవర్నమెంట్ ఉండొచ్చు. వీళ్ళు గొడవలు పడి విడిపోకుండా ఉన్నట్టయితే. నాకు ఇప్పుడు లాస్ట్ టైం 21 ఇచ్చారు, నాకు 40 కావాలని జనసేనని, నాకు 8 ఇచ్చారు, ఈసారి 12 కావాలని వీళ్ళని, అయ్యా అట్లా ఇస్తాము అలాగే ఎలా కుదురుతుందని వీళ్ళని, ఇలాగేమో గొడవలు అయ్యి అట్లాగేదో జరిగితే తప్ప వారు కలిసి ఉన్నట్టయితే వీళ్ళే మ్యాక్సిమం వస్తారనిపిస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇంకా ఆ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ కానీ అంటే బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఈ ఒక్క ఈవెంట్ ఈ ఒక్క రోజుతోనో ఈ ఒక్క 4-5 రోజులతోనో అయిపోయేది కాదు. ఈ ఈవెంట్ ఒక జనరేషన్ వరకు కూడా ఎంతో కొంత ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుంది. అది వైజాగ్కి కానీ ఆంధ్రాకి కానీ. సో అట్లా అనమాట. అందుకు ఈ ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తారు. సో ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనము దాన్ని ఏదో జస్ట్ ఒక నార్మల్ ఎంటర్టైనింగ్ ఈవెంట్లా చూడడం మానేసి దానివల్ల ఎంత యూజ్ ఉంటుందో అర్థం చేసుకోండి. సో అట్లా మనం కూడా యాక్సెప్ట్ చేసుకుంటే బెటర్, ఈవెన్ వైజాగ్ పీపుల్ అయినా సరే. అది నా ఒపీనియన్. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో యోగాంధ్ర ఈవెంట్ వల్ల వైజాగ్కి, ఏపీకి హెల్ప్ అవుతుంది తప్ప లాస్ కానీ ప్రాబ్లం కానీ ఏం కాదు. సో అది నా ఒపీనియన్ అయితే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది యూజ్లెస్ అయితే కాదు నా దృష్టిలో. కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. నా దృష్టిలో ఇది యూజ్ఫుల్లే. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. రాబోయే వీడియో నెక్స్ట్ వీడియో. బై.